శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? రోజు నిత్యం చాలా మెసేజ్లు, ఫోన్లు, రకరకాల సమస్యలు ఇవన్నీ చెప్తున్నారు. కొన్ని జాతక లోపాల వల్ల ఇబ్బంది పడుతున్నారు, కొంత గోచారం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఏ సమస్య విన్నా కానీ చాలా ఇబ్బందిదాయకంగా అనిపిస్తుంది. అయ్యో పాపం అని అనిపిస్తుంది మనసులో. ఏమైనా చేద్దామా? కొన్ని జాతక సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపెడుతూ ఉన్నాను, కానీ అన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం ఉంటే బాగుండును అని అడిగారు. గురుగారు, జ్యోతిషంలో ఉండే లోపాలన్నీ తొలగించుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే కొంతమందికి చదువు ఉండి అన్నీ ఉండి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్యోగం చేస్తేనే కుటుంబ నేపథ్యం జరుగుతూ ఉంది. పాపం చాలా చాలా కష్టపడి తల్లిదండ్రులు చదివించారు, కానీ ఆ ఉద్యోగం లేక ఆ కుటుంబం చితికిపోతుంది. కొంతమంది ఆర్థికంగా, అంటే ఇప్పుడు చెప్పిన ఉద్యోగం వల్ల ఆర్థికమే, కానీ ఆర్థిక స్తోమత ఉండి నష్టపోయిన వారు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్నారు. ఇంకో కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకో కొంతమంది చేసే పనులు ఏ పని చేసినా కానీ నిర్విఘ్నంగా సాగక ఇబ్బంది అయిపోయి విఘ్నమైపోతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా వచ్చిన సమస్యలలో వివాహ సమస్యలు. 30 ఏళ్ళు 32 ఏళ్ళు వచ్చినా కానీ వివాహం కాక ఆ తల్లి ఆ తండ్రి ఎంతో బాధపడుతున్నారండి. అన్నీ ఉండి కూడా వివాహాలు కాకపోవడం, ఇల్లు ఉండి, ఉద్యోగం ఉండి, డబ్బు ఉండి, కారు ఉండి, బంగళా ఉండి, అన్నీ ఉన్నా కానీ పాపం వివాహం కాకపోవడం. ఇక ఇంకొకటి ఏమిటంటే సంతానం లేక కూడా బాధపడుతున్నారు చాలామంది. ఇవన్నీ క్లుప్తంగా నేను వాళ్ళు చెప్పిన విషయాలు, వేరే వేరే విషయాలని చెప్పారు, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ విషయాలు సరిపోతుంది అందరికీ. వీటన్నిటికీ ఒకటే సమస్యకు ఒక పరిష్కారం మాత్రం ఉందండి. అది ఏం పరిష్కారం అంటే, మనకు గోచారం అనేది, జాతకం అనేది అది జరుగుతూనే ఉంటుంది. దాని లోపాలను మనం పడుతూనే ఉంటాం. కానీ అన్ని పనులకు కారణమైన వ్యక్తి గణనాథుడు. గణపతిని కనుక మనం ఆరాధిస్తే ఖచ్చితంగా నీ విఘ్నములు తొలగిపోతాయి. ఏ పూజకైనా, ఏ వ్రతానికైనా, ఏ ఒక్క క్రతువుకైనా, ఈ కనీసం ఒక నాటకాన్ని వేయాలన్నా కానీ ప్రప్రథమంగా ప్రారంభించేది ఒకటే, గణనాథుడిని మాత్రమే. గణములకు అధిపతి అయిన గణపతి, అతని యొక్క కటాక్షాన్ని కనుక మనం పొందేది ఉంటే మన జీవితం సుగమనం అయిపోతుంది. అలాగే అమ్మవారి దయ కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వివాహాలు, ఆర్థిక విషయాలు, అనారోగ్య సమస్యలు, వీటన్నిటికి కూడా అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి. అందువల్ల నేనేం చెప్తానంటే, ఈ యొక్క పనులన్నింటినీ తొలగించుకొని, విఘ్నములన్నీ తొలగించుకొని మన పని నడిచేట్టు కనుక మన దారి ముందు చేసుకుంటూ వెళ్తే అది గణనాథుడే చేయగలడు. మన పనులు సక్రమంగా చేయించగలిగే శక్తిమంతుడు ఎవరయ్యా అంటే ఆ గణనాథుడే. మనకొచ్చే దారిలో కష్టాలంటిని తొలగించేవాడు ఆ గణనాథుడు. ఆ గణనాథుని వేడుకుంటూ, ఈ అమ్మవారిని కనుక మనం వేడుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం అయిపోతుంది. అందుకే ఈ అన్ని పనులకు మూలమైన ఆర్థిక విషయాలు, అనారోగ్య సమస్యలు, పనులయందు నిరాసక్తత, పనులు వెనుకబడిపోవడం, ఇవన్నిటికీ మూల కారణం ఏమిటంటే ఆ గణపతి కనుక మనకు సహకరిస్తే, ఆయన ఆశీర్వాదాన్ని కనుక మనం పొందగలిగితే చేస్తాం. దాంతోపాటు ఆర్థికంగా వెసులుబాటు కావాలి, వివాహాలు కావాలి, ఒక సౌభాగ్యం నిలబడాలి, ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలంటే అమ్మవారి కటాక్షం కూడా ఉండాలి. దానికి శాస్త్రములో ఒకే యంత్రానికి 2 దేవతామూర్తులను ఇచ్చారు, లక్ష్మీ గణపతి. ఆ లక్ష్మీ గణపతి యంత్రాన్ని కనుక మనం నిత్యం ఆరాధిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. దానివల్ల మీలో పొటెన్షియల్ పెరిగి, అప్పుడు జాతక సమస్యలన్నీ పోతాయా గురువుగారు? పోతాయి. దైవము తలుచుకుంటే చేయలేని పనంటూ ఏది ఉండదు. నీ కర్మ ఫలాన్ని మార్చగలిగే శక్తి ఒకే ఒకరికి ఉంది,
అది దైవానికి, ఆ అమ్మవారికి. ఎవరైతే ఆర్తితో వేడుకొని నీ కష్టాన్ని ఆ తల్లిగా భావించి నాకు ఈ కష్టాన్ని తీర్చుమని నిరంతరం చేస్తారో వారికి కన్నతల్లిలా కాపాడుతుంది ఆ అమ్మవారు. అలాగే ఎవరైతే నిగ్రహ శక్తి కోల్పోయి శక్తిహీనులై ఏమీ చేయలేని స్థితిలో ఆ గణనాథుని కనుక ప్రార్థిస్తే నీలో ఉండే శక్తిని పైకి తీసేసి ఖచ్చితంగా చేస్తాడు. మరి అయ్యా, మరి ఒక పటానికి ఒక గణపతికి మొక్కితే సరిపోదా అంటే నేనేం చెప్తానంటే అతి త్వరగా స్పీడ్గా తొందరగా సిద్ధించాలంటే యంత్రయుక్తంగా చేయవలసిన అవసరం ఉంది. ప్రతి దేవాలయంలో ఒక విగ్రహం కింద ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్ర శక్తి వల్లనే వైబ్రేట్ అయిపోయి అక్కడ అన్ని పనులు సక్రమంగా అవుతాయి. అలాంటి యంత్రాన్ని కనుక మనం నిలుపుకొని శుభ్రతతో కనుక ఆ అమ్మవారిని, ఆ గణపతిని ఆరాధిస్తే అయిపోతుంది. పెద్ద మంత్రాలు, పెద్ద నైవేద్యాలు, పెద్ద అలంకరణలు ఏమీ అవసరం లేదు. మీ గోత్రనామాలను పంపిస్తే మీ గోత్రనామాల పైన దానికి ఉపచారాలు చేసి మీకు కంకణం పంపిస్తాను. ఆ కంకణాన్ని కట్టుకొని కంకణ బద్దులై, ఆ కంకణం ఎందుకు కడతాం? నేను నియమనిష్టలతో ఉంటాను, సత్యవాక్కు పరిపాలన చేస్తూ అమ్మవారిని నేను ఆర్తితో పూజిస్తారు అని చెప్పి మీరు కనుక చేయండి. ఒక నెల రోజులు నేను చెప్పిన మంత్రాన్ని చదవండి. ఖచ్చితంగా 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 మీ మనసు స్థిరపడి ఖచ్చితంగా అవుతుంది. దైవాన్ని నమ్ముకుంటే ఎప్పుడు ఖరాబు కమ్మను. మంత్రం అనేది నీలో నిగూఢమైన శక్తిని బయటికి తీస్తుంది. అంతర్లీనంగా నీలో దాగి ఉన్న శక్తిని బయటికి తీస్తుంది. చిన్న మంత్రమే, అంత పెద్ద మంత్రాలు ఇచ్చేసి మీకు రాకపోవచ్చు, పలకపోవచ్చు. ఇచ్చిన మంత్రాన్ని స్పష్టంగా పలకడం నేర్చుకోవాలి. చిన్న మంత్రమైనా పెద్ద మంత్రమైనా. ఓం గం గణపతయే నమః ఆ మంత్రాన్ని చదివితే చాలు. లక్ష్మీ మంత్రం ఉంటుంది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అనే మహామంత్రాన్ని పేపర్ పైన రాసి ఆ యంత్రంతో పాటు కంకణాన్ని పంపిస్తాను. దాన్ని పెట్టుకొని చేసుకోండి. 100కు 100 రూపాయలు మీరు ఖచ్చితంగా విజయం లభిస్తారు. ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గం దైవం చూపెడుతుంది. దైవాన్ని నమ్మిన వాడు ఏనాడు కూడా మనకు చరిత్రలో ఖరాబైనట్టుగా లేదు. ఈ ప్రపంచాన్ని నడిపించే ఆ అమ్మవారు, ఈ ప్రపంచాన్ని నడిపించే ఆ గణనాథుడు మీకు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ ఇంకా ఇతరత్ర విషయాలు కానీ ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. దయచేసి కామెంట్ చేయండి. మంచి అయితే మంచి, చెడైతే చెడు, నచ్చకుంటే నచ్చలేదని, నచ్చితే నచ్చిందని. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.